హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30-40% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా? ఒకవేళ రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి, ఓకేనా? ఎస్. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. లవర్స్ చూడొచ్చు, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి, ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. అదేవిధంగా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్? మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు. అది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇంకా కెరియర్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా, కెరియర్, జాబ్, బిజినెస్, ఫినాన్స్, మ్యారేజ్, లవ్, లైఫ్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగవచ్చు, ఓకేనా? పర్సనల్ రీడింగ్లో. ఓకే. సో ఈరోజు వీడియో వచ్చేసి, సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు వీడియోలో చూద్దాం. అసలు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారా లేదా ఈరోజు వీడియోలో చూద్దాం, ఓకేనా? సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో కింగ్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్. సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో 2 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వ్యాండ్స్. ఓకే. సో మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఓకే. ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఓకే. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తుంది? ఓ, వెరీ సీక్రెట్. సో ఇక్కడ వచ్చేసి ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్. సో కప్స్ వచ్చేసి వాటర్ సైన్ అనమాట. సో ఇక్కడ ఎక్కువగా ఏరిస్, లియో, సాగిటేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఇక్కడ అంటే వీళ్ళు ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఇంకెవరైనా. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అంటే మీ మీద ప్రేమ లేదు అనేది కాదు. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా ఎదగాలి అనే పర్సన్ అనమాట. సో అదేవిధంగా మీకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ మీద కూడా మీ పార్ట్నర్కి ప్రేమ ఉంది, తన తన ప్రేమను మీకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది, లేదనేది ఏం లేదు, ఖచ్చితంగా ఉంది. సో ఇంకొకటి వీళ్ళు ఏంటంటే సొసైటీ, సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే సొసైటీ ఏమనుకుంటుందో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, రిలేషన్స్, సిబ్లింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. అంతే తప్పించి మీ పార్ట్నర్కి మీరంటే ప్రేమ లేదు అనేది ఏమీ లేదు. ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది. సో మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, తన ప్రేమను మీకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. ఒక కమిట్మెంట్ తీసుకోలేకపోతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, అంత ధైర్యం లేదు వీళ్ళకి, అంతే. ఎస్, 3 ఆఫ్ కప్స్. తప్పకుండా మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో థర్డ్ పార్టీ వచ్చేసి ఒక మల్టిపుల్ రిలేషన్స్లో ఉన్నాడు. సో సెలబ్రేషన్స్లో ఉన్నాడు, ఈవెంట్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే బర్త్డే ఫంక్షన్స్. ఈ మధ్య కూడా బర్త్డే ఫంక్షన్స్ కూడా అటెండ్ అయినట్టున్నాడు ఇక్కడ థర్డ్ పార్టీ. సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఎందుకంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ పడట్లేదు, గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే థర్డ్ పార్టీకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ రిలేషన్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఫైనాన్షియల్గా కూడా తన ఫైనాన్షియల్గా కూడా మల్టిపుల్ రిలేషన్స్కి ఎక్కువగా డబ్బును స్పెండ్ చేస్తున్నాడు. సో మీ పార్ట్నర్ అసలు పట్టించుకోవట్లేదు. ఏదో ఉన్నారా అంటే ఉన్నారు వీళ్ళిద్దరు, అంతే. అంతే తప్పించి మీ పార్ట్నర్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య అసలు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది లేదు, ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఏదో ఫైనాన్షియల్గా వాడుకుంటున్నాడు అంతే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని.
సో మీరే మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు. సో సూపర్, మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్. మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరిది కూడా ఒక జన్మల బంధం. దీన్ని ఒక గత జన్మ బంధంగా కూడా తీసుకోవచ్చు. ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అన్నమాట మీ ఇద్దరు కూడా. సో మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో ఇంకా మీరు ఇప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి. సో ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీ పార్ట్నరు మీ గురించి తన సబ్కాన్షియస్ మైండ్లో ఏమనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ వచ్చేసి సూపర్ ఏస్ ఆఫ్ కప్స్. సో తన ప్రేమను మీకు ఇవ్వాలి, అదేవిధంగా తన నుంచి కూడా మీరు ప్రేమను పొందాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి. ఇంకొకటి, ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు. సో ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమించారండి, చాలా డీప్ లవ్ చేశారు వీళ్ళు. సో ఎంత ప్రేమ అంటే అసలు ఇంకా అది చెప్పలేని ప్రేమ. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లవ్ చేశారు, చాలా డీప్ లవ్ చేశారు, తన ప్రేమను మీకు ఇవ్వాలని అనుకున్నారు. సో థర్డ్ పార్టీ అంటే వీళ్ళకి అసలు ఇష్టం లేదు. సో ఏదో ఇద్దరు కలిసి ఉంటున్నారు అన్న మాట, కానీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు, లవ్ అనేది లేదు, ఒక కేరింగ్ అనేది లేదు ముఖ్యంగా. అది మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు వీళ్ళు. ఎస్. సో జస్టిస్. సో వీళ్ళు మీ పార్ట్నర్ మీకు న్యాయం చేయాలి, లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. ఇంకా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. సో బ్యాలెన్స్ చేయాలి, ఇప్పటి నుంచైనా బ్యాలెన్స్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అది. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు చూసారా, స్వార్డ్స్. సో ఇక్కడ వచ్చేసి జెమినీ, లిబ్రా, యాక్వేరియస్, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ సో వెరీ నాలెడ్జబుల్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ అండి, వీళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్. మీ పార్ట్నర్ని ఏ విధంగా మోసం చేయాలనే చూస్తారు వీళ్ళు ఎప్పుడు. సో వెరీ కన్నింగ్ పర్సన్ అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ మీ పార్ట్నర్కి కూడా తెలుసు థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తాడు, థర్డ్ పార్టీకి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో థర్డ్ పార్టీ నన్ను ఫైనాన్షియల్గా వాడుకున్నాడు అంతే తప్పించి సో నా మీద ప్రేమ అనేది లేదు. సో అవతల వేరే థర్డ్ పర్సన్ వైపు మాత్రమే వీళ్ళకు ప్రేమ ఉందన్న విషయం మీ పార్ట్నర్ కూడా తెలుసు. ఖచ్చితంగా మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేసి మూవ్ ఆన్ అయ్యే ఆలోచనలోనే ఉన్నాడు. ఎస్. థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్ మధ్య గొడవ అయింది తప్పకుండా. వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. సో ఇద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ ఉన్నాయి. సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి. సో థర్డ్ పార్టీ వెరీ సీక్రెట్ పర్సన్ అండి. సో ఇక్కడ ఎట్లా అంటే మీ పార్ట్నర్ ముందు ఒకలాగా బిహేవ్ చేస్తుంటాడు, మీ ముందు ఒకలాగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. వెరీ సీక్రెట్ పర్సన్. అన్ని ఎమోషన్స్ని ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేసుకుంటాడు. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. రియాలిటీ వేరే ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. సో అన్ని సీక్రెట్స్, అన్ని రహస్యాలే దాస్తుంటాడు థర్డ్ పర్సన్. మీ పార్ట్నర్కి ఏది చెప్పడు. సో ఇంకా థర్డ్ పార్టీ వచ్చేసి వెరీ డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్, టాక్సిక్ పర్సన్, నెగిటివ్ పర్సన్. ఒక టాక్సిక్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులండి అంతే. ఒక కేరింగ్ కనెక్షన్ అనేది లేదు. సో ఒక అటాచ్మెంట్ అనేది లేదు అసలు వీళ్ళకు మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీకి. వెరీ డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అంటే అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి, మ్యూచువల్ ఫీలింగ్స్. ఎస్, ద లవర్స్, సూపర్ కార్డ్. మీ ఇద్దరిది కూడా అన్కండిషనల్ లవ్ అండి. అసలు మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్, అంటే గత జన్మ బంధం అంటారు చూడు. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది కూడా. మీ ఇద్దరికి ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారో మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచిస్తారు, మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తారు ఇక్కడ అదే ఆలోచిస్తారు. సో మీ ఇద్దరి మధ్య టెలిపతి కనెక్షన్ కూడా నడుస్తుంది ఇక్కడ. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ని కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, థర్డ్ పార్టీ మధ్య లేదు. ఎస్. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారో లేదో చూద్దాం ఫస్ట్. సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారా లేదా. ఎస్, తప్పకుండా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారు. ఒక యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురావాలి అనే ఆలోచన కూడా వీళ్ళకు ఉంది. ఎస్, తప్పకుండా వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎస్. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్,
అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అంటే నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టు ఈగోయిస్టిక్ పర్సన్ లాగా ఉన్నారన్నమాట పాస్ట్లో మీరు. సో ప్రెజెంట్ వచ్చేసి ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు. సో ఇంకా ఈ రిలేషన్షిప్లో ఎన్ని రోజులు ఉండాలి, అసలు ఉండాలా వద్దా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అసలు ఇంకా ఉండలేకపోతున్నాను, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు ఉలకరు పలకరు, అసలు ఏం చేయాలి, ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, అసలు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అన్నట్టుగా ఎమోషన్ అప్సెట్లో మూవ్ ఆన్ అయిపోదాం అనే సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. సో ఒకవేళ వీళ్ళు మూవ్ ఆన్ అవుతే మాత్రం ఇక్కడ సన్ కార్డ్తో విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది వీళ్ళకి ఇక్కడ. సూపర్. ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు. సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఫ్యూచర్లో కూడా. సో మీరు వచ్చేసి నైట్ ఆఫ్ వైన్స్, ధైర్యాన్ని కూడగట్టుకున్నారు మీరు. పాస్ట్లో అంత ధైర్యం లేదు మీకు పాస్ట్లో. సో మీరు ఒక మానసిక ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. సో మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేదానికి మీ పార్ట్నర్కు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక మెంటల్ స్టెబిలిటీ అనేది కూడగట్టుకున్నారు మీరు పాస్ట్లో. సో ప్రజెంట్ వచ్చేసి సో మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు పార్ట్నర్తో. మీ ఇద్దరి మధ్య కూడా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఫ్యూచర్లో తప్పకుండా మీరు మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కాకపోతే ఇక్కడ రిలీజియన్ అండ్ క్యాస్ట్ డిఫరెంట్ ఖచ్చితంగా ఉంది, కానీ ఖచ్చితంగా మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో. సో నెక్స్ట్ వచ్చేసి సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ సింహరాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. సో ధనస్సు రాశి అయితే కమ్యూనికేషన్ చేయాలి, ఈ కమ్యూనికేషన్ అనేది కంటిన్యూ కూడా చేయాలనుకుంటున్నారు. సో కర్కాటక రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. వృశ్చిక రాశి అయితే వీళ్ళకు చాలా రకాల చాయిసెస్ ఉన్నాయి, వీళ్ళకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీనరాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు, న్యాయం చేసి లీగల్గా మీతో ట్రావెల్ చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మిథున రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. తులారాశి అయితే తన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ కుంభరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో వృషభ రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా పెట్టారు. అండ్ కన్యా రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు. అండ్ మకర రాశి అయితే క్రాస్ రోడ్స్లో ఉన్నారు, ఈ రిలేషన్షిప్లో అసలు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్ ఎనర్జీ. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో మిమ్మల్ని హీల్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నాడు, లేదంటే దీన్ని ఇంకో రకం కూడా చెప్పొచ్చు, మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి. ఇక్కడ పర్సనల్గా మిమ్మల్ని హీల్ చేసుకోవాలి. సో మీరు వచ్చేసి బ్లాజమింగ్ అబౌండెన్స్, ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ కోరుకుంటున్నారు, మీరు ఒక విక్టరీ కోరుకుంటున్నారు. మ్యూచువల్ ఎన్వి. సో ఇద్దరు కూడా అనుకుంటున్నారు, అంటే ఇద్దరు ఇక్కడ అసూయపడుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారు, మీరు మీ పార్ట్నర్ని చూసి అసూయపడుతున్నారు. అసూయ ఎందుకండి, అవసరం లేదు కదా. సో ఏ ఎమోషన్స్ అయినా సరే, ఫీలింగ్స్ ఉన్నా కూడా ఫస్ట్ మీరు షేర్ చేసుకోండి. ఎమోషన్స్ ఎక్కువ అవుతున్న కొద్ది డిప్రెషన్ ఎక్కువ అవుతుంది, డిప్రెషన్ ఎక్కువైతే ఓవర్ థింకింగ్ అవుతుంది, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అందుకనే ఓవర్ థింకింగ్, డిప్రెషన్ అనేది తెచ్చుకోకండి. అది. సో ఏంజల్ మెసేజ్ చూద్దాం. సో ఏంజల్ గైడెన్స్ ఏంటి. సో ఏంజల్ గైడెన్స్ ఏంటి.
సో ఇట్స్ అప్ టు యూ. ఈ రిలేషన్షిప్ అనేది మీ చేతిలో ఉందండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. సో మీరు డివైన్ని అడగండి. మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో డివైన్ని అడగండి. సక్సెస్ తప్పకుండా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రాబోతుంది, నో డౌట్. సక్సెస్ చూస్తారు మీరు. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.